వెల్కమ్ టు డే 14 ఆఫ్ లెర్నింగ్ లైనక్స్ కమాండ్స్. ఈరోజు వీడియోలో మనం 2 కొత్త కమాండ్స్ అయితే నేర్చుకోబోతున్నాం. అందులో ఫస్ట్ కమాండ్ వచ్చేసి ట్రీ. ఈ కమాండ్ యూజ్ చేసుకొని మనం ఫోల్డర్ యొక్క స్ట్రక్చర్ అయితే మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎల్ఎస్ కొడదాం. సో నా దగ్గర HTML అనే ఫోల్డర్ ఉంది. సో దీన్ని సింపుల్గా నేను ట్రీ అనే కమాండ్ ఇచ్చేసి HTML అని ఇస్తున్నా. ఫోల్డర్ నేమ్ అయితే ప్రొవైడ్ చేయాలి. ఇలా ఇచ్చేసి ఎంటర్ కొట్టండి. సో మనకేంటి అంటే అందులో ఎన్ని డైరెక్టరీస్ ఉన్నాయి, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి అంతా చూపిస్తుంది. ప్లస్ అదే కాకుండా అన్ని ఫైల్స్ని ఒక ట్రీ స్ట్రక్చర్లో చూపిస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే HTMLలో మనకి 3 ఫైల్స్ ఉన్నాయి. అందులో ఒక ఫోల్డర్ ఉంది. ఓకే, ఆ ఫోల్డర్ లోపల ఇంకేం ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. అట్లనే ఇంకో ఫోల్డర్ ఉంది, ఆ ఫోల్డర్ లోపల ఏమేమి ఇమేజెస్ ఉన్నాయో చూపిస్తుంది. సో ఇట్లా మనకి ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లాగా చూపిస్తుంది అన్నట్టు. సో ట్రీ కమాండ్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది ఎప్పుడైతే మనం ఫోల్డర్స్ అనేవి ఒకటేసారి చెక్ చేయాలి అంటే. నెక్స్ట్ కమాండ్ వచ్చేసి మనకి ifconfig. సో ఈ కమాండ్ ఏం చేస్తుందంటే మీరు ఎప్పుడైతే ఇంటర్నెట్తో కనెక్షన్ ఉంటుందో మీకు ఒక IP అడ్రస్ అయితే ఉంటుంది. ఆ IP అడ్రస్ని చూపించడానికి ఈ కమాండ్ అనేది యూజ్ అవుతుంది. సింపుల్గా ఈ కమాండ్ ఎంటర్ చేసేసి ఎంటర్ కొట్టండి. మీకు ఇక్కడ ఇథర్నెట్ 0 అనేది కనిపిస్తుంది. దాని లోపల మీ IP అడ్రస్ అనేది ప్రొవైడ్ అయి ఉంటుంది. మీకు ఈ సిరీస్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.